కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మోషే గారు 40 సంవత్సరాలు అవిశ్రాంతంగా నిర్విరామంగా దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞలకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన సన్నిధిని ఎప్పుడూ కూడా సనగక గొణగక ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, మోషే అంతటి సాత్వికుడు మరొకడు ఈ భూమి మీద లేనే లేడు, ఉండడు, ఉండబోడు అనే సాక్ష్యము పొందినటువంటి మోషే గారు మరణించవలసి వచ్చింది. ఆయన మరణ దినములు ఆయనే కొని తెచ్చుకున్నట్టుగా అయింది. అయితే దేవుడు మోషేను విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపరచబడినప్పుడు ఆయన సన్నిధిలో ఏలియా గారితో పాటు మోషే గారు కూడా కనిపిస్తాడు. అంటే దేవుడు మోషే చేసినటువంటి అతిక్రమమును పాపముగా ఎంచి వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశంలోనికి ఆయనను పోనివ్వలేదు, వెళ్ళనివ్వలేదు. కానీ మోషే గారిని విడిచిపెట్టలేదు దేవుడు. మరి మోషే గారి యొక్క ఆఖరి గడియలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము మొదటి 7 వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను, కొంచెం ఓపికగా వినండి. మోషే గారు మోయబు మైదానము నుండి ఎరికో పట్టణము ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాడు. ఎరికో పట్టణము ఈ రోజున పాలస్తీనా ప్రాంతములో ఉన్నది. వెస్ట్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. కానీ ఈ భూభాగంలో ఎక్కువ ప్రాంతము పాలస్తీనా ప్రాంతంలోనే, ఆ దేశంలోనే ఉంటుంది. పాలస్తీనా అనేటువంటిది ప్రాంతమే కానీ అఫీషియల్గా, అధికారికంగా ఒక దేశముగా ఇంతవరకు ప్రకటింపబడలేదు. అందుకొరకే యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు యెహోవా దేవుడు దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనషేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ ఉన్న మైదానమును మోషే గారికి చూపించాడు దేవుడు. నీ సంతానమునకు నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అని మాట తప్పని, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి అలవాటు ఉన్నటువంటి, నిత్య జీవంలో నివసించే యెహోవా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన దేశము ఇదే మోషే. కన్నులారా నిన్ను దానిని, ఆ దేశమును చూడనిచ్చితిని, కానీ నీవు ఈ యొర్దాను నది దాటి అక్కడికి, ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళకూడదు, నువ్వు అక్కడ అడుగు పెట్టకూడదు. యెహోవా దేవుని యొక్క సేవకుడైన మోషే యెహోవా దేవుని మాట చొప్పున మోయబు దేశంలోనే మృతి పొందాడు, చనిపోయాడు. బెత్పయోరు ఎదుట మోయబు దేశంలో ఉన్న లోయలో మోషే గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క శరీరము దేవుడే పాతిపెట్టాడు. అతని యొక్క సమాధి, మోషే యొక్క సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయసు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అంటే కంటి చూపు బాగా ఉంది. అతనికి సత్తువ తగ్గలేదు, అంటే మోకాళ్ళ నొప్పులు కూడా లేవు. ఏ సమస్య లేదు ఆయనకి. ఆరోగ్య సమస్యలు జీరో. మోషే గారు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడంటే అంత పెద్ద కొండని ఎక్కేశాడు. 120 వయసులో కూడా దండిగా ఆరోగ్యం ఉన్నది. ద్వితీయోపదేశకాండము 31:14 చూడండి. మోషే గారికి దేవుడు తన మరణ వార్తను చెప్పినటువంటి సందర్భం. మోషే, నీ మరణ దినములో సమీపించను అంటున్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 27, 28 ఒక సందర్భం. సర్వ సమాజము చూస్తూ ఉండగా అహరోను, మోషే, ఎలియాజరు అనేటువంటి ఈ ముగ్గురు కూడా హోరు అనే కొండ ఎక్కారు. ఇంతకుముందు జరిగినటువంటి సిచ్యువేషన్. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించాడు. అహరోను కొండ శిఖరంలో చనిపోయాడు. అటు తర్వాత మోషేయు, ఎలియాజరును ఆ హోరు కొండ దిగి కిందకు రావడం జరిగింది. అహరోను చనిపోయినప్పుడు అతని వయసు 123 సంవత్సరాలు. మోషే వయసు 120 సంవత్సరాలు ఆయన చనిపోయినప్పుడు. అంటే 3 ఏళ్ళు అహరోను కంటే చిన్నవాడు. అహరోనుకు స్వయాన తమ్ముడు మోషే. సంఖ్యాకాండములోనే 27వ అధ్యాయంలో చూడండి, 12, 13 వచనాలలో యెహోవా దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు. నీవు దానిని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవు కూడా చనిపోతావని చెప్పాడు. ఇక్కడ అబారీము కొండ మీద ఎక్కి ఆ దేశాన్ని అంతా చూశాడు. నెబో శిఖరం మీద చనిపోయాడు.
అక్కడ అవన్నీ కూడా పర్వతాలు ఉంటాయండి. ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క కొండకు ఒక పేరు ఉండేదన్నమాట. అయితే ఇక్కడ మోషే కానీ మోషే గారి అన్న అయినటువంటి అహరోను మొట్టమొదటి యాజకుడు, యాజక ధర్మమును చేపట్టినటువంటి లేవీలలో మొదటి వాడినటువంటి అహరోను 40 సంవత్సరాలు అవిశ్రాంతంగా నిర్విరామంగా ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి ద్వేషము లేకుండా, ఎటువంటి పక్షపాతము లేకుండా 25 లక్షల పై చెలుకు ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి వాగ్దాన దేశం అనేటువంటి కనాను దేశమునకు నడిపించడానికి దేవునికి నమ్మకమైన సేవకుడిగా పనిచేసినటువంటి మోషే కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఏంటి రీజన్ ఏంటి? మోషే అహరోనులు చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుంచి 12 వరకు. ఆ సందర్భం మీకు ఒకసారి చెప్తాను, అర్థమవుతుంది. యెహోవా దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకొని, మోషే నువ్వు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండతో మాట్లాడాలి. ఆ బండ ముందు నువ్వు విధేయత చూపించాలి. మాట్లాడినప్పుడు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగడానికి నీళ్ళు ఇచ్చేయి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని వెళ్ళాడు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో చాలా కోపంగా ఉన్నాడు. మోషే ఇంత చేస్తున్నా కూడా ప్రతి విషయంలో మీరేంట్రా బాబు కంప్లైంట్లుగా చేస్తారు మీరు? దేవుని ఎదుట సనగడము గొనగటము ఆయనకు నచ్చదు, అసలు నాకే నచ్చదు అని ఒక మనిషిగా ఆక్రోశముతో ఆవేశముతో ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి మోషే గారు ఆ ఇశ్రాయేలీలను చూసి ఒక మాట అంటున్నాడు, చూడండి, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? మేము అనే మాట అన్నప్పుడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్టుగా లేదు కదా, ద్వితీయ స్థానం ఇచ్చినట్టుగా ఉంది. అంటే ప్రథమ స్థానము వీళ్ళు తీసుకుని ద్వితీయ స్థానము దేవునికి ఇచ్చినట్టుగా ఉంది. మేము ఈ బండలోంచి మీకు నీళ్లు రప్పింపవలెనా అని అన్నాడు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 సార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. వాస్తవానికి నీళ్లు రాకూడదు, ఎందుకంటే వీళ్ళు ఎలాగా ప్రవర్తించకూడదో అలాగ ప్రవర్తించారు కాబట్టి ఆ అద్భుతాన్ని అక్కడ దేవుడు జరిగింపకుండా ఉండగలడు. కానీ ఇచ్చిన మాటను వెనక్కి తీసిన అలవాటు దేవునికి లేదు కాబట్టి అలా జరగనిచ్చాడు. బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయన్నా కూడా మోషేకి తెలుసు కూడా. ఇన్నాళ్ళు ఒక్క చిన్న తప్పు కూడా చేయని మోషే ఈ బండ దగ్గర నీళ్లు రప్పించే విషయంలో ఒక చిన్న పొరపాటు చేశారండి. మనిషికున్న ఆవేశము ఏమండి దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మనము దైవిక సంగతులను వివరిస్తున్నప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు మనిషికి వచ్చేటువంటి కోపము పొరపాటున కూడా మనకు గుర్తుండకూడదు. అసలు కోపం అనేది ఉండదు. కోపము ఒక పాపము, కోపము ఒక లోపము, కోపము ఒక శాపాన్ని పరిచయం చేస్తుంది. వీళ్ళిద్దరికి చేయాల అంతే. అప్పుడు మోషే చెయ్యి ఎత్తి 2 సార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించగానే పశువులు మనుషులు అందరూ కూడా ఆ నీళ్లు తాగారు. అప్పుడు యెహోవా దేవుడు మోషే అహరోనుతో అంటున్నాడు, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి కనుక, అనగా అవిశ్వాసము జోలికి వెళ్ళారు కాబట్టి ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. ఇక్కడ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కదా, ఈ తప్పు చేసినటువంటి మోషేని శిక్షించకుండా ఈ తప్పు జరగడానికి కారకులైనటువంటి, ఈ తప్పు జరగడానికి పునాది వేసినటువంటి ఆ సన్నిగి గొణిగిన ఇశ్రాయేలీలను దేవుడు చంపేస్తే అయిపోయేది కదా. స్వయాన దేవుడే ఎన్నుకున్నటువంటి నాయకుడైన మోషేని, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పబడినటువంటి మోషేని, భూలోకంలో ఇంతకంటే సాత్వికుడు లేడు అనేటువంటి ఆ బిరుదు పొందిన మోషేని దేవుడు ఎందుకు చంపేశాడు? ఎందుకంటే అక్కడ రెచ్చగొట్టింది ఆ ఇశ్రాయేలీల సమాజము వారైనా రెచ్చిపోయి బండను కొట్టకూడదు అని చెప్పబడిన పరిస్థితులను పక్కన పెట్టి కొట్టేసింది మోషే కాబట్టి అక్కడ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో మోషే గారే ఉన్నాడు, ఆయనతో పాటు అహరోను కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బండతో మాట్లాడు అని దేవుడు మోషేకి చెప్పాడు. అహరోను మోషే ఇద్దరూ ఉన్నప్పుడు చెప్పాడా, మోషేకి మాత్రమే చెప్పాడా అనేటువంటి విషయము ఇక్కడ స్పష్టంగా లేదు. అయితే అహరోను బహుశా మోషేని ఆపి ఉండవలసిందేమో.
నాకు తెలిసినంతవరకు ఏంటంటే, నేను చదివినంతట్లో నేను గమనించింది, దేవుడు మోషేకి చెప్పాడు, మోషేని వెళ్ళి బండతో మాట్లాడు అని. సరేనయ్యా అని చెప్పని కర్ర తీసుకుని వెళ్ళాడు. మరి పోతూ పోతూ మరి యాజకుడిని తీసుకుపోవాలి కదా, కాబట్టి అన్నగారు అహరోను రా అని చెప్పని తీసుకెళ్ళాడు. దేవుడు ఏం చేయమంటున్నాడంటే బండతో మాట్లాడమంటున్నాడు. కాబట్టి మన ఇద్దరం అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడదామని చెప్పుంటాడు. కానీ మోషేకి కోపం వచ్చింది. ఈ లోపల మనుషులు ఏంటయ్యా నీళ్లు లేవు పాడు లేవు, ఏంటిది కొట్టి కర్ర పట్టుకున్న వాళ్ళు నిలబడతావు ఏమైనా ఉందా అని చెప్పని కొంచెం విసిగించి ఉంటారు. అందుకు విపరీతమైన కోపంతో బండను కొట్టుంటాడు. ఒకసారి కొట్టాడంటే బహుశా అహరోను చూసి ఉండకపోవచ్చు, గమనించి ఉండకపోవచ్చు. రెండోసారి అయినా చెప్పాలి కదా, అహరోను ఆపుండాల్సింది కదా. అరే తమ్ముడు, దేవుడు బండతో మాట్లాడమని కదా నువ్వు చెప్పింది, మరి మాట్లాడమని చెప్తే దేవుడు నువ్వెందుకు కొడుతున్నావు అని చెప్పని మొదటిసారి కాకపోయినా రెండోసారైనా ఆపి ఉండవలసింది. కాబట్టి ఈ పాపములో అహరోను కూడా పాలు భాగస్తుడే ఉన్నాడు. కాబట్టి ముందు అహరోను చనిపోయాడు, దేవుడు చంపేశాడు. ఆ తర్వాత మోషేని చంపేశాడు. కాబట్టి మరణమునకు అనర్హులు కానివారు ఎవరు లేరు ఇక్కడ. అయితే ఆ బండ క్రీస్తే. ఆ బండను గురించి పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల సంగమునకు రాస్తూ మొదటి పత్రికలో రాస్తాడు. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు, ఆ బండ క్రీస్తే. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ కార్యములు చాలా ముఖ్యమైనవి. ఆ రోజున మోషే గారు దేవుణ్ణి చూశాడా అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఆత్మ కన్నులతో చూసుంటాడు. ఎందుకంటే మనిషిగా మానవ కన్నులతో చూసే అవకాశం లేదు. పౌలు గారు యేసుక్రీస్తు వారు కనపడినప్పుడు ఆ వెలుగును చూడలేక కళ్ళు పోగొట్టుకుంటాడు. పాపములో ఉన్నటువంటి పౌలు, సౌలుగా ఉన్నటువంటి పౌలు ఆ వెలుగును చూడలేక, పరిశుద్ధమైన వెలుగును చూడలేక పాపపు కన్నులు కలిగి ఉన్నటువంటి ఆ కన్నులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇక్కడ మోషే గారు ఏ పాపం చేసేటప్పటికీ ఏమీ చేయలే. నేను చూడాలి చూడాలి, నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి, నీ వెలుగును చూడాలి, నిన్ను చూడాలంతే, నిన్ను చూడక బ్రతికేందుకు, నిన్ను చూసి చచ్చిపోయినా పర్వాలేదు కదా అని అనుకున్నాడు మోషే. అదే మాట దేవుడితో అనేశాడు మోషే. ఇక తట్టుకోలేక దేవుడు రావాల్సి వచ్చింది. మరి దేవుడిని చూడగలిగాడా అంటే మానవ కన్నులతో మనం చూడలేము. మహిమా దేహాలు ధరించుకున్న వారమై పరలోకానికి వెళ్ళిన తర్వాత చూసే అవకాశం ఉన్నది, కానీ విశ్వాసులందరికీ మనిషిగా ఉన్నప్పుడు చూసే అవకాశం లేనే లేదు. మహా అయితే ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరం నీకు వినిపిస్తుంది, అంతేకాని దేవుడు నాకు క్లియర్గా ఇలా కనపడి ఈ విషయం చెప్పాడు, రాత్రి మీకు చెప్పమన్నాడు అని ఎవరైనా చెప్తుంటే మీరు నమ్మకండి. ఎందుకంటే మనకి వాళ్ళ కల్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువైపోయినాయి, దుర్బోధ సంఘాలు ఎక్కువైపోయినాయి, కల్ట్ డెనామినేషన్స్ ఎక్కువైపోయినాయి. మరణము, మోషే గారి యొక్క మరణంను గురించి ఈ 34వ అధ్యాయము మొదటి 7 వచనాలలో కాకుండా మరలా మనకి మరొకసారి యోధా పత్రికలో మాత్రమే ఆయన గురించిన ముచ్చట వస్తుంది. ఆయన మరణమును గురించిన 2వ ప్రస్తావన అండి. ఇంకెక్కడ రాదు, ఎవరు రాయరు. ఈ యోధా పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, వాదించినప్పుడు ప్రధాన దూత అయిన మిఖాయేలు దూషించి, కేవలము దూషించి, అపవాదిని దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అన్నాడు. ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అంతటి వాడే దూషించడానికి తెగించలేదంటే ఆఫ్టర్ ఆల్ విశ్వాసులము. ఏమంటే తీర్పు తీర్చినప్పుడు మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది కదా. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కూడా కొలవబడుతుంది కదా. మెరీబా జలముల విషయములో మోషే గారు అలాగే అహరోను గారు చేసినటువంటి ఆ చిన్నపాటి అల్ప విశ్వాసానికి సంబంధించినటువంటి ఆ పొరపాటు, ఆ అనవసరమైన ఆవేశము, అధికావేశము వీరిద్దరినీ కూడా వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశంలోనికి అడుగు పెట్టనివ్వలేదు. సరికదా, వారిద్దరు కూడా ఎంతో విలువైన వారి ప్రాణములను అర్ధాంతరంగా పోగొట్టుకొనవలసి వచ్చింది. ఎందుకు? అవిధేయత వారిద్దరిని చంపేసింది. అహరోనే చనిపోయాడంటే, మోషే అంతటి వాడే ప్రాణం పోగొట్టుకున్నాడంటే చూసారా, అవిధేయత
ఎవరిని విడిచిపెట్టదు. ఏమండి, దేవుడు చేయమని చెప్పినది చేయకపోయినా పాపమే, చేయవద్దు అని చెప్పబడినది చేసే ప్రయత్నం చేసినా చేస్తున్నా కూడా పాపమే. ఇప్పుడు అవ్వమ్మ ఉంది, ఆదాము ఉన్నాడు. తినవద్దు అని చెప్పబడినటువంటి నిషేధించబడినటువంటి పండును తిని అవ్వమ్మ తప్పు చేసింది. ఆ తప్పు దేవుని దృష్టికి పాపముగా ఎంచబడింది. ఆదాము కూడా తిన్నాడు. అవ్వకి ఆదాముకు శాపము ఒక వరముగా, ఒక ప్రతిఫలముగా ఆ పండే తీసుకుని వచ్చింది. పాపం నాకు దూరంగా ఉండాలండి. అవిధేయత మన ప్రాణానికి ప్రమాదం. పరిశుద్ధత కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. ప్రేమగల తండ్రి, కనికరమగల దేవ, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో విధేయతను గురించినటువంటి ప్రస్తావన ఎన్నో చోట్ల ప్రస్తావించబడింది, వ్రాయబడింది, వివరించబడింది. దేవ, నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఆయన జీవించిన కాలం అంతా కూడా నీకు విధేయత చూపించినాడు. నీవు చేయమని పంపించినటువంటి కార్యాన్ని పక్కన పెట్టకుండా నీకు తల ఎగ్గి నీకు విధేయత చూపించి మరో మాట మాట్లాడకుండా ఎన్నో శ్రమల పాలైపోయి అత్యంత భయానకంగా, కిరాతకంగా చంపబడినాడు ప్రభువా. ఆ నీ ప్రియ కుమారుడే మాకు రక్షకుడు. ఆయన చూపించిన విధేయత మాకు ఒక మాదిరికరంగా ఉన్నది ప్రభువా. అవిధేయత వలన మోషే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అవిధేయత వలన అహరోన్ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బ్రతుకు ఎంత భారమైనా సరే దేవా, ఎంత అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా మా జీవితాలలో సమస్తము నీకు తెలిసి నీ చిత్త ప్రకారం జరిగింపబడినివ్వాలని ఆశపడుతున్నాం. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మాకు విధేయత అనే పాఠాన్ని ప్రతిరోజు కూడా నేర్పించమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.